మీకు తెలుసా రావి చెట్టును ముట్టుకుంటే ఏమవుతుంది అని? కలియుగంలో 6 ముఖ్యమైనటువంటి పవిత్ర కర్మలు ఉన్నాయి. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటిది అశ్వత్థ సేవనం. ఇంతకీ అశ్వత్థ సేవనం అంటే రావి చెట్టుకు పూజలు చేయడం కావచ్చు, ప్రదక్షిణలు చేయడం కావచ్చు, నీరు పోసి పోషించడం కావచ్చు, అలాగే రావి చెట్టు పరిసరాలలో శుభ్రంగా ఉంచడం కూడా కావచ్చు. ఏదో విధంగా రావి చెట్టును సేవిస్తూ ఉండడం అనేది కలియుగంలో చాలా చాలా మంచి కార్యక్రమం. రావి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, నీళ్లు పోయడం ఇవన్నీ కూడా ఏ రోజైనా చేయవచ్చు. కానీ రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు. ఓన్లీ శనివారం మాత్రమే రావి చెట్టును ముట్టుకోవచ్చు. మిగతా రోజుల్లో రావి చెట్టును ముట్టుకోకూడదు. ఇంకా ఏ రోజైనా సరే సంధ్యా సమయాల్లో రావి చెట్టును తాకకూడదు. రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ రావి చెట్టును పూజించండి.